రండి మాట్లాడుకుందాం అలా చదువుకుంటా. ఈరోజు మనం చదువుకుంటుంది ఆర్థోపెడిక్స్. ఇందులో ఎముకలు విరుగుతాయి, జాయింట్స్ డిస్లొకేట్ అవుతాయి. నా మెంటల్ స్టెబిలిటీ ఈ రెండింటికన్నా పెద్ద దూరంగా అయితే లేదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక నేను ఏడుస్తాను, చదువుకుంటాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను అంటే ఒక సింగిల్ సీట్ కోసం అంటాను అంతే. ఈ రోజు ఎలా అయినా ఆర్థో స్టార్ట్ చేసి ఫినిష్ చేసేద్దాము అని ఫిక్స్ అయ్యా. బట్ బిగ్ మిస్టేక్ బ్రో, బిగ్ మిస్టేక్. ఎందుకంటే యాప్ ఓపెన్ చేయగానే ఏంట్రా ఇదంతా ఫ్రాక్చర్ క్లాసిఫికేషన్స్, ఆల్టర్ హ్యారిస్ టైప్స్, టెర్రీ థామస్ సైన్. అండ్ బ్రో, టెర్రీ థామస్ ఈస్ లిటరలీ అన్ యాక్టర్. వై ద హెల్ ఈస్ ఇన్ మై ఎంసిక్యూస్? ఎనీవే, ఏదైతే అదైంది, చదివేసుకుందాము అని చెప్తే ఎవ్రీ టైమ్ సర్ సేస్ యూ జస్ట్ నీడ్ టు రిమెంబర్ ఫ్యూ కీవర్డ్స్. వాట్ డస్ యూ మీన్ బ్రో? Memorize the entire author textbook or what? Then comes highlighting, okay? ఇది ఇంపార్టెంట్ అనిపిస్తుంది అని చెప్పి హైలైటింగ్ స్టార్ట్ చేస్తా. ఆ పేజ్ అయ్యేసరికి అన్ని హైలైటర్ లోనే ఉంటాయి. ఇట్ లుక్స్ లైక్ ఎ లిటరల్ హోలీ ఫెస్టివల్ హ్యాపెనింగ్ హియర్ బ్రదర్. సర్లే, ఎంసీక్యూస్ అయినా చేద్దాము, మన ప్రోగ్రెస్ ఎట్లుందో చూద్దామంటే 14-year-old male pain in knee, onion skin on X-ray అని ఇస్తా. ఓకే పెట్టేద్దాం, ఎవింగ్ సార్కోమా అని పెడితే ఇన్కరెక్ట్ ఆన్సర్ అంటే అది. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? నా ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. ఇట్లా ఎంసీక్యూస్ అన్ని చూస్తే అన్ని ఆర్థో క్వశ్చన్స్ లో ఎల్డర్లీ ఫీమేల్ విత్ ఆస్ట్రోపోరోసిస్ అంటారండి బ్రో. లైక్ వాట్ అబౌట్ మై గ్రాండ్ మా హూ వాక్స్ 5 kilometers a day అండ్ క్యారీస్ గ్రాసరీస్ ఆల్సో విత్ హర్? బెటర్ దెన్ మీ. నేను కిలోమీటర్ కూడా నడవలేదు తెలుసా. ఇవన్నీ పక్కన పెడితే మనకందరికీ తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటాడు. వాడు ఈ పాటికి ఆల్రెడీ అన్ని 2 సార్లు చదివేసి క్వశ్చన్ బ్యాంక్ కూడా ఫినిష్ చేసి ఉంటారు. బట్ ఇప్పుడు ఊరికే ఫన్ కోసం మళ్ళీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అందరికీ తెలిసే ఉంటారు, డోంట్ వరీ. బట్ బ్రో, లైక్ సమ్టైమ్స్ దే జస్ట్ ఆస్క్, నీకు ఇది కూడా తెలీదా బ్రో? యూ డింట్ ఈవెన్ మెమరైజ్ గార్డెన్స్ క్లాసిఫికేషన్ అంటారు. నో బ్రో, నా చార్జర్ ఎక్కడ పెట్టానో కూడా నేను మెమరైజ్ చేయలేదు. వాట్ ఆర్ యూ టాకింగ్ యాక్చువల్లీ? బట్ ఇట్స్ ఓకే. మనందరికీ తెలిసిన ఒక మెడ్ స్కూల్ ఫ్రెండ్ ఉండే ఉంటాడుగా టాపర్ బోల్తే. అండ్ సమ్ వన్ డూయింగ్ ఈఎన్టీ రివిజన్ డ్యూరింగ్ ఆల్ ద డిస్కషన్స్. అండ్ ఇక్కడ నేను ఏంట్రా అంటే ఐ బింజ్ వాచింగ్ ఫ్రాక్చర్ వీడియోస్ ప్రిటెండింగ్ ఇట్స్ గ్రేస్ ఎనాటమీ. చూడు, ఆర్థో స్టాఫ్ ఓకే, ఎముకలతో పాటు అది మన స్పిరిట్ ని కూడా బ్రేక్ చేసింది. బట్ కొంచెం కన్సిస్టెన్సీ, చాలా కెఫిన్ తో యూ కెన్ గెట్ త్రూ ఇట్. సో వెదర్ యూ డూయింగ్ 1 table a day లేదా 12 hours straight binge studying చేసినా కూడా you're doing great bro. And remember, even if you feel like a dislocated shoulder, భయపడకు, will reduce, realign and get back in the track bro. See you in the next video. And don't forget, if you feel attacked by ortho, same bro, same. Bye.